ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మంది రమేష్ మేకప్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకొని బయటకెళ్ళి వాళ్ళ కెరియర్స్ ని సక్సెస్ఫుల్ గా లీడ్ చేస్తున్నారు. సో వాళ్ళే రమేష్ బ్యూటీ అకాడమీని కూడా స్టార్ట్ చేశారండి. హైదరాబాద్ లో మనకి ఫస్ట్ బ్యాచ్ ఆల్మోస్ట్ వాళ్ళు ట్రైనింగ్ ని కంప్లీట్ చేసుకున్నారన్నమాట. సో లోపలికి వెళ్ళి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, రమేష్ బ్యూటీ అకాడమీలో ఏమేమి నేర్చుకున్నారు, సో బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం పదండి. రమేష్ బ్యూటీ అకాడమీలో మనం మరొక స్టూడెంట్ దగ్గరికి వచ్చేసామండి. సో ఆల్మోస్ట్ ప్రాక్టీస్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే కనిపిస్తుంది నాకు రిజల్ట్ అది చూస్తూ ఉంటే. మాట్లాడదాం. హాయ్ అండి, మీ పేరు? హాయ్ మ్యామ్, నేను సౌజన్య. సౌజన్య గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి? నేను సుచిత్ర నుండి వస్తున్నాను. సుచిత్ర నుంచి. ఓకే. సో రమేష్ బ్యూటీ అకాడమీలో ఎప్పుడు జాయిన్ అయ్యారు? కోర్స్ కంప్లీట్ అయిపోయిందా? ఆల్మోస్ట్ ప్రజెంట్ యాక్చువల్లీ ఇది 37 days కోర్స్. ప్రజెంట్ అయితే 32nd day ఇది మాకు. ఓకే ఓకే 32nd డే. ఇంకొక 1 week, నియర్లీ ఒక 1 week ఉంది. 1 week అయితే మా కోర్స్ కంప్లీట్ అయిపోయినట్టే. ఓకే. సో ఇప్పటి వరకు ఏమేమి నేర్చుకున్నారండి? ఇప్పటి వరకు మేము బేసిక్ టు అడ్వాన్స్ వరకు కంప్లీట్గా నేర్చుకున్నాము. సో ఇప్పుడు మేము మా మా పోర్ట్ఫోలియో లాగా రిజల్ట్ చూపిస్తున్నాము. మేము బేసిక్లో అయితే అన్నీ నేర్చుకున్నాము. అడ్వాన్స్కి వస్తే బేసిక్ అయితే నార్మల్గా ఉంటుంది. అడ్వాన్స్కి వస్తే పర్మనెంట్ స్ట్రైట్నింగ్, కెరటింగ్, బొటాక్స్ ఈ వరకు కంప్లీట్ అయింది. బొటాక్స్ కూడా చేసాము మేము, కెరటిన్ కూడా చేసాము. ఈ అమ్మాయికి నేనైతే పర్మనెంట్ స్ట్రైట్నింగ్ చేశాను ఈ హెయిర్కి. ఓకే. దీని కంప్లీట్ కర్లీ హెయిర్. ఓకే. పర్మనెంట్ స్ట్రైట్నింగ్ చేసాం. పర్మనెంట్ స్ట్రైట్నింగ్ చేసాం. సో ప్రజెంట్ హెయిర్ కట్ చేస్తున్నాం పర్సన్ మీద. ఇంతకుముందు ప్రాక్టీస్ చేసాము, ఇప్పుడు మేము ఓన్గా చేసి సార్కి చూపిస్తున్నాం అది. ఓకే. సో ఎలా ఉందండి హ్యాపీనెస్? సో నేర్చుకున్నారు, ఇప్పుడు అన్ని ట్రై చేస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. యాక్చువల్గా చెప్పాలంటే నేను రమేష్ అకాడమీలో ఆల్రెడీ స్టూడెంట్ని, మేకప్ అకాడమీలో స్టూడెంట్ని 2 years బ్యాక్. నేను అది కంటిన్యూ చేస్తూ సరే ఇది కూడా నేర్చుకుంటే మనకి మన ప్లస్ అవుద్ది అనే ఒపీనియన్తో వచ్చాను. సో ఇది కూడా నాకు ఇప్పుడు ప్రజెంట్ నేను ముందు సీజన్ ఉంది కదా మాకు, ఒక మ్యారేజ్ ఈవెంట్కి ఫేషియల్స్కి కూడా నేను ఆర్డర్స్ తీసుకున్నాను. 7 facials అని, లైక్ పెళ్ళి ఇంట్లో అన్ని చేయడానికి ఆర్డర్స్ తీసుకున్నాను. ఇది మేకప్ ఆర్టిస్ట్లకు ఎట్లా యూజ్ అవుతుంది అంటే, మనం ఓన్లీ మేకప్కే కాకుండా ఒక ఈవెంట్ వచ్చింది అనుకోండి, లేదు మేము ఇట్లా బ్యూటిషియన్ లైక్ ఫేషియల్స్ చేస్తాము, వ్యాక్స్ చేస్తాము అంటే కంపల్సరీ పెళ్లి కూతురు ఈ ఫీల్డ్లో అంటే ఇప్పుడు ఇది అనేది కంపల్సరీ అవసరం. పెళ్లి కూతురు వాళ్ళ మదరు, వాళ్ళ సిస్టర్, ఈ 4-5 members ఉన్నా కూడా మనకి ఇది వచ్చింది అని తెలిస్తే అది కూడా మనం చేసేయచ్చు. డెఫినెట్లీ నిజంగా చాలా చాలా మంచిగా ఆలోచించారండి. సో ఏంటి అంటే ఓన్లీ మేకప్ నేర్చుకోవడం వల్ల అఫ్కోర్స్ మేకప్ ఆర్టిస్ట్గా మనం వెళ్ళి చెయ్యొచ్చు, బట్ ఇలా బ్యూటీ కూడా నేర్చుకోవడం మూలాన, ఎందుకంటే మేకప్కి బిఫోర్ ఏ అకేషన్ అయినా డెఫినెట్లీ అందరూ కూడా ఫేషియల్స్ అన్నది ప్రిఫర్ చేస్తారు. సో అవి కూడా మనం చెయ్యొచ్చు, మనకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్లా ఉంటుంది. ఆ స్కిల్ కూడా మనం నేర్చుకుంటే అని చాలా బాగా ఆలోచించారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మేకప్ అనుకోండి సీజన్లోనే చేయాలి. ఇవైతే రెగ్యులర్గా కొందరు 45 daysకి లేకపోతే మంత్లీ చేయించుకునే వాళ్ళు కూడా ఉంటారు. మనం బాగా చేసామనుకోండి, వాళ్ళు రెగ్యులర్ క్లయింట్ అంటే మనకి మంత్లీ ఇంత ఇన్కమ్ అనేది కూడా వస్తుంది. సో అట్లా అని ఆలోచించి నేను నేర్చుకోవడానికి వచ్చాను. వచ్చినందుకు నాకు అంటే ఇంక ఇది కంప్లీట్ అవ్వకముందే నాకు ఆర్డర్స్ రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. గ్రేట్. అండ్ ఇక్కడ ఫ్యాకల్టీ గురించి ఏం చెప్తారు? ఫ్యాకల్టీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఇప్పుడు స్టార్టింగ్ అసలు నాకు ఈ మేకప్ గురించే కాదు, దీని గురించి కూడా ఐడియా లేదు. ఒక్కసారి వినగానే వస్తుందా అంటే ఏదైనా ఇప్పుడు హెయిర్ కటే అనుకోండి, ఇట్లా చేయగానే చేస్తామంటే చేయలేము ఎవరమైనా. 1-2 సార్లు లేదు, విసిగించి అడిగినా కూడా చిరాకు పడకుండా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు. ఓకే. సో ఫుల్ సాటిస్ఫైడ్. దట్ టు హైడ్రా ఒకటి, హైడ్రా ఫేషియల్స్. ఇప్పుడు నార్మల్గా హైడ్రా ఫేషియల్ ప్రజెంట్ ఏదైతే ఉందో అంటే ప్రోబ్స్ వరకు మనకి 5 probes ఉన్నాయి, 7 probes ఉన్నాయి, 14 probesలో కూడా మనకు నేర్పించవచ్చు. కాకపోతే రమేష్ సార్ ఏం చేస్తారంటే 20 probes. సో అది మనకి స్టూడెంట్స్కి హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఇవ్వడం అనేది చాలా రేర్. అవును, నిజంగా అంత కాస్ట్లీ మెషిన్స్ కూడా హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఇక్కడ మన రమేష్ బ్యూటీ అకాడమీలో మాత్రమే ప్రొవైడ్ చేస్తాం. సో ఆ 20 probes మిషన్ ఏదైతే ఉందో అది తెప్పించి మా అందరికీ అర్థమయ్యేలాగా మేము 3 days దాన్ని ప్రాక్టీస్ చేసాం. ఓకే. అంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, ఎందుకంటే మనం ఏదైతే ఇప్పుడుంది నేర్చుకుంటే దానికన్నా కింద ఇప్పుడు 20 probes నేర్చుకున్నాం, మనం 7 probes 5 probes ఎక్కడికన్నా వెళ్ళాము, లేదు ఒక సెలూన్లో వర్క్ చేయాలనుకుంటున్నాం, అక్కడ ఈ మిషన్ కాదు ఇంకా చిన్న మిషన్ ఉన్నా ఏముందో ఈజీగా చేసేస్తాం. మనం హార్డ్ ఏదైతే నేర్చుకుంటే అది నేర్చుకున్న తర్వాత ఇది అనేది ఈజీగా నేర్చుకుంటాం. లేదు మేము 7 probes 14 probes నేర్చుకున్నాము, ఒక సెలూన్లో వర్క్ చేయాలనుకుంటున్నాం, అక్కడ 20 probes ఉంది, అప్పుడు చేయలేము, అది క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో అట్లాంటి క్వశ్చన్ మార్క్స్ లేకుండా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్ నాలెడ్జ్తో బయటికి వెళ్ళాలనే ఉద్దేశంతో
రమేష్ సార్ ఇది అరేంజ్ చేశారు. సో ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ వరకు మేము స్టూడెంట్స్ ఎవరైతున్నామో అందరము చాలా హ్యాపీ. దట్టు ఎంత తక్కువ ప్రైస్లో మీడియం ఉన్న వాళ్ళు ఇప్పుడు ఒక తక్కువ ప్రైస్లో మనం ఒకటి నేర్చుకోవాలంటే 1 lakh 150 ఉన్నవి కూడా ఉన్నాయి అడ్వాన్స్ వరకు వెళ్ళాలి అంటే. సో అక్కడి వరకు వెళ్ళకుండా ఇంత రీజనబుల్ ప్రైస్లో మాకు ఇంత నాలెడ్జ్ ఇస్తున్నందుకు రమేష్ సార్కి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్.